ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమి ఫాలో అయ్యేవారు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి ఎగ్జంప్షన్ పొందాలంటే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిందే. వీటి ద్వారా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. అయితే దీనికి మార్చ్ 31 డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అసలు సెక్షన్ 80C కింద డిడక్షన్ పొందేందుకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. 7.1% ఇంట్రెస్ట్ ఆఫర్ చేసే ఈ పీపీఎఫ్ లో మినిమం 500 నుంచి 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. 5 ఏళ్ల తర్వాత నుంచి ఓ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక్కసారి మాత్రమే విత్డ్రా చేసుకోగలము. ఇక రెండోది సుకన్య సమృద్ధి స్కీమ్. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి కోసం ఏడాదికి 8.2% వడ్డీ ఇచ్చే ఈ స్కీమ్ లో మినిమం 250తో ఇన్వెస్ట్ చేయొచ్చు. బాలికల ఏజ్ 10 ఏళ్లలోపు ఉంటే వాళ్ళ గార్డియన్స్ ఈ అకౌంట్ ను ఓపెన్ చేయొచ్చు. అయితే ఇది అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. ఆ అమ్మాయికి 18 ఏళ్లు నిండాక పెళ్లి ఫిక్స్ అయితే కూడా కంప్లీట్ గా అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. 5-year టెన్యూర్తో ఎవ్రీ ఇయర్ 7.7% ఇంట్రెస్ట్ ఆఫర్ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లోనూ మినిమం 1,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 60 ఏళ్లకు పైబడిన వారైతే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్లోనూ 5 ఏళ్ల లాకిన్ పీరియడ్కు మినిమం 1000 నుంచి మాక్సిమం 30 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్లోనూ 1, 2, 3 అండ్ 5-year టెన్యూర్స్ కి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా పైన చెప్పినవన్నీ కూడా సెక్షన్ 80C పరిధిలోకి వస్తాయి. ఈ స్కీమ్స్ లో గనక ఓల్డ్ పెన్షన్ రెజ్యూమి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మాక్సిమం 1.5 lakhs వరకు డిడక్షన్స్ పొందవచ్చు. అయితే లాక్ ఇన్ పీరియడ్స్ లో లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు ఇంట్లో డబ్బులు అవసరం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. లేదంటే ఈ సేవ్ చేసిన డబ్బులు ఎమర్జెన్సీలో క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్యాక్స్ సేవ్ అయ్యే మాట నిజమే, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ కి తగినట్లు మీ